ఏదైతే లడ్డూ అంశంలో ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వంగా వేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ వేసినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సిబిఐ చేసిన విచారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కానీ వైసీపీ నేతల పేరు కానీ ఏమీ లేకపోవడం, పైగా మాంసపు కొవ్వులు కలిసినాయి అన్నటువంటిది ఏమీ లేదని తేలడం. అయితే నెయ్యి కొననటువంటి సంస్థ సృష్టించి కృత్రిమ నెయ్యితో అమ్మింది అన్నటువంటి పాయింట్ రైట్ చేసినటువంటి అంశం మీదన ఓ పక్కన కల్తీ జరిగిందని గుర్తు చేయండి జనానికి అని చెప్పి కూటమి నాయకులందరికీ పదే పదే చెప్తా చంద్రబాబు గారు ముందుకెళ్తుంటాం. ఇంకొక వైపున సిట్టే తప్పు చేసింది అన్నటువంటి వాదనలు వాళ్ళ పత్రికల ద్వారా వాళ్ళ మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఏదైతే అంబటి రాంబాబుని కలవడానికి వాళ్ళ ఇంటిని పరామర్శించడానికి వచ్చిన సందర్భంలో చేస్తున్న ఆరోపణలు అన్నీ కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ అయితే ఏంటి, కేంద్ర సంస్థల ల్యాబులు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి నెయ్యిలో చేప నూనె జంతు కొవ్వు కానీ ఏమీ లేవని రిపోర్ట్ ఇస్తే సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టి క్లోజ్ చేసింది. ఒకవేళ తప్పు నిజమైతే కరుణాకర్ రెడ్డి పేరో సుబ్బారెడ్డి పేరో ఛార్జ్షీట్లో ఎందుకు లేదు? వైవి సుబ్బారెడ్డి గారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సిబిఐ సిట్ వేసింది, సిట్ విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చింది. సిట్ ఆ మాదిరిగా రిపోర్ట్ చేస్తే ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ రాలేదని జనాలు నమ్మించడానికి ఓ పోస్టర్లో నెయ్యి కల్తీ అయింది, ఊరువాడ పోస్టర్లు వేస్తున్నారు, గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు కూడబలుక్కుని అదే అబద్ధాలతో పోస్టర్లు వేసి కులమతాలను రెచ్చగొట్టే ఫ్లెక్సీలు వేసే అధికారం ఎవరిచ్చారు అంటూ ప్రశ్నించుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన ల్యాబులు. కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబులు వీళ్ళ హయాంలో వీళ్ళు ఇచ్చిన టెస్ట్ శాంపుల్ అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో అనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, ఇటువంటివి ఇంకొకటి కానీ ఇటువంటివి అవి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, తప్పు ఒకవేళ చేసుంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? ఒకవేళ తప్పు చేసినట్టు ఒకవేళ ఆధారాలుంటే, తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది, ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్లో పెట్టకుండా వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఎన్డీడీబీ ల్యాబు, ఎన్డీఆర్ఐ ల్యాబు, ఈ ల్యాబులు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి. మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో అసలు ఈ సిబిఐ అనేది ఎందుకు వచ్చింది? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు, వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు వేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబుల సర్టిఫికెట్లు కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే
చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నారా లోకేష్ అనే వ్యక్తి, ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు, వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి, వీళ్ళంతా కూడా కూడబలుపుకొని మళ్ళీ అదే అబద్ధాలను నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో, దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా.